గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి పొన్నలూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి పరిసరాల పరిశుభ్రతలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి స్వామి పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో 65 లక్షల విలువైన రోడ్లు, సైడు కాలువల నిర్మాణానికి మంత్రి స్వామి శంకుస్థాపన చేశారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ తీసుకొని మన గౌరవనీయులైన మన శ్రీఓ సార్, మండల స్పెషల్ ఆఫీసర్ మరియు సుధాకర్ సార్ అందరూ ప్రతి ఒక్క పేరు పైన పూజా కార్యక్రమం ప్రారంభించిన మురళి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వేయకు చెత్త చెయ్యకు పాపం, వేయకు చెత్త వేయకు చెత్త దయచేసి సారి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం సార్. ఇనాగరేషన్ స్టార్ట్ అయిందండి. అందరు కూడా మీ ఖర్చాలతో ఒకసారి కట్టలేదు. మనకేంటంటే వాళ్ళు చేసిన అప్పుల వల్ల మనం వీలకపోయాము. కొద్దిగా హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ సార్. సార్ దాదాపుగా నాగరికతకు అలవాటు పడ్డారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని కారణాల వల్ల వాళ్ళ శుభ్రత లోపిస్తూ ఉంది. 2 పూట్ల స్నానం చేయాలని, చేతి వేళ్ళకి గోర్లు కట్ చేసుకోవాలని, తలదూకోవాలని, అదేవిధంగా బట్టలు కూడా బటన్స్ పోయినా అవన్నీ కుట్టించుకొని నీట్గా ఉండాలని, ఇలాంటివన్నిటిని వాళ్ళ ఒక అలవాటుగా నేర్చాలని ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటా ఉన్నారు. దాన్ని ముస్తాబు కార్యక్రమాన్ని స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్స్ అన్నింటిలో కూడా ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాం. లాంఛనంగా ఇప్పుడు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని పొన్నలూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో నేను, కలెక్టర్ గారు లాంఛనంగా ప్రారంభిస్తా ఉన్నాం. డిఓ గారు అందరూ ఉన్నారు అక్కడ. ఈ కార్యక్రమం ద్వారా కూడా ఆ పిల్లలు ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలు చెప్తారు, మనకి ఈ విధంగా లేకపోతే స్కూల్లోకి రానివ్వట్లేదు, మీరు కూడా మాలాగా శుభ్రంగా ఉండాలి, ఈ గోళ్లు తీసుకోకపోతే మనకు వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, ఇలాంటి పిల్లల ద్వారా అవగాహన కల్పిస్తే పిల్లలు వచ్చి కుటుంబానికి కూడా అవగాహన కల్పిస్తే మన సమాజంలో కూడా మార్పు రావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లాలో చేస్తే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే స్ఫూర్తితో కొనసాగించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుపరచాలని నిర్ణయించుకున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఎవ్రీ మంత్ 3rd సాటర్డే మనకి జరుగుతుంది. లాస్ట్ సాటర్డే జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈసారి మనకి ఇచ్చినటువంటి థీమ్ ప్రకారం ఏంటంటే రీసైక్లింగ్, తర్వాత ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఈ తర్వాత సర్క్యులర్ ఎకానమీ, ఈ మూడింటిని మిళితం చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త అనేది సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో హౌస్ హోల్డ్లో జనరేట్ అయినటువంటి ఏదైతే మనకి గార్బేజ్ ఉంటుందో అదంతా కూడా తడి చెట్టు కింద ఇస్తే అదేమో మనకి వెర్మి కంపోస్ట్ కింద వెళ్ళి మన దానికి న్యూట్రియంట్ కింద యూజ్ చేయడం, అదేవిధంగా పొడి చెత్తకు సంబంధించిన ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని ప్రొటెక్షన్లోకి తేవడం. సో ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకోకుండా చేయాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. చాలా ప్రతి నెల కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.